ఈ ఈ వీడియోలో మీరు చౌ దాన్ని చోటే స్క్వాష్ అంటారు. అది ఎలా మొలకెత్తటం, అలాగే దాన్ని పాటింగ్ చూస్తారు. ఈ చౌతో చూడండి. ఫస్ట్ మేము ఆల్మోస్ట్ మంత్ బ్యాక్ ఇలా కవర్లో తీసుకొచ్చాము. తర్వాత ఆ కవర్లో అలా ఇంటి లోపల పెట్టేస్తే అలా స్ప్రౌటింగ్ వచ్చింది. ఆ స్ప్రౌటింగ్ చూడండి, కనపడింది మీకు కనుక. రెండింటికి ఆ పైన మొలక ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా బారుగా మొలకలు వచ్చేస్తాయి. ఇది ఎలా పెట్టడం చూపిస్తున్నాను చూడండి. దీన్ని పాట్లో లూజ్ సాయిల్లో 45 degrees యాంగిల్లో పెట్టాలి. అక్కడ కనపడుతుంది చూసారా, 45 degrees యాంగిల్. అలా పెట్టేసి మట్టి కప్పాలి. మొలక పైకి కనపడేటట్టు ఉండాలన్నమాట. ఇది ఒకటి పాట్ చేసాము ఒక కుండీలో. వైట్ కుండీ, ఇవన్నీ తెగులు జాతి కదా, వైట్ కుండీలో పెట్టాలి. ఇది అలాగే రెండో దాన్ని చూడండి. రెండోది కూడా అలాగే లూజ్ సాయిల్లో వేరే పాట్లో మళ్ళీ ఇది కూడా 45 degrees యాంగిల్లో అలాగే పెట్టాలన్నమాట. అలా పెట్టేసి పైన మట్టి కప్పాలి. ఇది కూడా చూడండి ఎలా పెడుతున్నాను చూడండి. ఇది 45 degrees యాంగిల్లో పెట్టేసి అలా మట్టి కప్పాలి. పైన కప్పేసి తర్వాత కొంచెం వాటరింగ్ చేయాలి రైట్గా. ఇది కొన్ని రోజులకి మే జూన్ కల్లా సమ్మర్కి ఇంకా పెద్దది అవుతుంది. అప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మనకు కాయలు వస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు తెచ్చుకుని మార్కెట్లో చౌని మీరు స్ప్రౌట్ చేసుకుని ఇంట్లో పెంచుకోవచ్చు.